Okay, so next move on to the next question. With reference to the government of India, consider the following information. ఈ క్లారిటీ కోసం యాక్చువల్గా సో ఐ హ్యావ్ రిటర్న్ ఆన్ ద బోర్డ్. ఓకే, సో లిటరలీ ఇట్ ఈస్ ద టఫ్ క్వశ్చన్. ఓకే, సో జనరల్గా ఇంత డెప్త్గా ఏ పర్టికులర్ ఎన్ఫోర్స్మెంట్ అనేది సో అఫ్ కోర్స్ ఇందులో చాలా ఇన్స్టిట్యూషన్స్ కమ్స్ అండర్ లైక్ సిబిఐసి. ఓకే, సో సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఓకే, సో లైక్ కాకపోతే ఏంటంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి డెఫినెట్లీ వీ వోంట్ రిమెంబర్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ టఫ్ క్వశ్చన్, బట్ ఇట్స్ లెట్ us take this opportunity to understand it even better. So what is the exact function of each organization and each entity? Okay, so see here. ఫస్ట్ వన్ వచ్చేసరికి డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. సో ఇందులో ఉన్న ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్సెస్ అనేది సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్, దెన్ అప్పుడు మనం క్వశ్చన్ రిజాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, సో జనరల్గా డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది మీరు జనరల్గా వినే ఉంటారు కదా. ఓకే, సో మేజర్గా ఏమైనా ఎకనామిక్ క్రైమ్స్ ఏమైనా జరిగాయి అనుకోండి. ఓకే, సో యాక్చువల్గా దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ విల్ టేక్ లుక్స్ ఆఫ్టర్ ఇట్ అనమాట. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు ఎన్ఫోర్స్ ఎకనామిక్ లాస్ ఇన్ ద కంట్రీ, ఎకానమీలో ఓకే సో ఎకనామిక్ లాస్ ఉంటాయి కదా అవన్నిటిని ఎన్ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆఫ్ 2002. ఓకే, PMLA 2002 అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆఫ్ 2002. సో మనీ లాండరింగ్ యాజ్ యూ నో, ఓకే, కన్వర్షన్ ఆఫ్ బ్లాక్ మనీ ఇంటూ వైట్ మనీ. ఓకే, సో దీనికి సంబంధించిన ఇట్స్ నథింగ్ బట్ ద ఎకనామిక్ అఫెన్స్ కదా. సో ఈ యాక్ట్ కింద ఏదైతే మనీ లాండరింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో ఓకే ఎవ్రీ కేస్ విల్ బి డెల్ట్ బై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకే, సో జనరల్గా ఈ ఫారెన్ ఎక్స్చేంజెస్ సో జనరల్గా ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో అవి మొత్తాన్ని కూడా ఓకే ఆ రూల్స్ అండ్ కంప్లైన్సెస్ నార్మ్స్కి యాక్చువల్గా ఫాలో అవ్వకుండా ఉంటే సో those type of cases will also look after by Director of Enforcement. And Fugitive Economic Offenders Act of 2018. So that's what actually question అడిగారు అనమాట. Fugitive Economic Offenders Act of 2018 ఇది మనం ఎక్కడ మాట్లాడుకున్నాం. ఓకే, సో ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ఆఫ్ 2018. సో ఐ టోల్డ్ అబౌట్ విజయ్ మాల్యా కేసు అనమాట. ఓకే, సో ఏంటి సో ఎవరికైతే ఎన్పిఏ సెక్షన్లో మనం మాట్లాడామన్నమాట. ఓకే, సో ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా అంటే ఇది ఈ యాక్ట్ కింద ఏం జరుగుతుందంటే సి హియర్ మినిమం 100 crores ఆ ఎన్పిఏ వాల్యూ ఎంత ఉండాలి 100 crores అయి ఉండాలి అండ్ తన మీద ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ అయి ఉండి తీరాలి అట్ ప్లస్ హీ షుడ్ ఫ్లడ్ అవుట్ ఆఫ్ కంట్రీ, ఇండియా నుంచి పారిపోయి ఉండాలి. ఓకే, ఈ షుడ్ ఫ్లడ్ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి పారిపోయి ఉండాలి. అంటే తన ఎన్పిఏ వర్త్ వాల్యూ మినిమం 100 crore వర్త్ వాల్యూ అయి ఉండాలి ఎన్పిఏది అండ్ తన మీద అరెస్ట్ వారెంట్ అయి ఉండాలి అండ్ హీ షుడ్ ఫ్లడ్ అవుట్ ఆఫ్ కంట్రీ, ఇండియా నుంచి పారిపోయి ఉండాలన్నమాట. అలాంటప్పుడు ఓకే అండర్ దిస్ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ఆఫ్ 2018 కింద తన ప్రాపర్టీ ఏదైనా ఇండియాలో ఉంటే దానికి కన్ఫిస్కేట్ చేసే అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉండడం జరుగుతుంది. సో జనరల్గా ఏ బ్యాంక్ అయినా లేకపోతే గవర్నమెంట్ అయినా ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లోన్ తీసుకున్నాను అనుకోండి, నేను ఏదైతే కొలేటరల్గా పెట్టానో దాన్ని మాత్రమే కన్ఫిస్కేట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడెంట్ పే మై లోన్, నా లోన్ నేను పే చేయలేదు అనుకోండి, సో ఆటోమేటిక్గా ఏమని చేస్తుంది బ్యాంక్ నేను ఏదైతే ప్రాపర్టీని కొలేటరల్గా పెడతానో ఆ పర్టికులర్ ప్రాపర్టీ వరకు మాత్రం అది కన్ఫిస్కేట్ చేసి అకార్డింగ్ టు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఆఫ్ 2016 కింద సో యాక్చువల్గా ఏంటంటే ప్రాసెస్ ఇనిషియేట్ చేసి ఆ మొత్తాన్ని లిక్విడేట్ చేసి అది రికవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎస్, అంతే తప్పితే సో అదర్ దాన్ దట్ కొలేటరల్ యాక్చువల్గా ఇంకా నాకు డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉండొచ్చు బట్ ఆ ఏ ప్రాపర్టీని కూడా కన్ఫిస్కేట్ చేయడానికి అవ్వదు, ఆ ఏ ప్రాపర్టీని కూడా లిక్విడేట్ చేయడానికి అవ్వదు. ఓకే, నేను ఏదైతే కొలేటరల్గా పెట్టానో ఆ కొలేటరల్గా పెట్టిన ప్రాపర్టీని మాత్రమే లిక్విడేట్ చేసే అథారిటీ అనేది ఆ పర్టికులర్ బ్యాంక్ ఉంటుంది ఇఫ్ నేను పే చేయలేకపోతే. బట్ ఈ యాక్ట్ కింద ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లోన్ తీసుకున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత లోన్ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నా లోన్ 20 crores. ఓకే, సో నేను దానికి కొలేటరల్గా ఎంత పెట్టాను నా ప్రాపర్టీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 crores వర్త్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ పెట్టాను. ఓకే, నేను కట్టలేదు. ఓకే, సో ఎన్పీ అయిపోయింది. అప్పుడు బ్యాంక్ ఏమనుకుంది సరే కొలేటరల్ ఉంది కదా సో కొలేటరల్ అమ్మి రికవర్ చేసుకుందాం అనుకుంది. బట్ ఏంటి ఈ కొలేటరల్ చూస్తే ఇది అప్పటికే నేను మాల్ ప్రాక్టీస్ చేసి ఏంటంటే ఇది ఎవరికో అమ్మేసేయడమో యాక్చువల్గా లేకపోతే ఆ ప్రాపర్టీ నాది కాకపోవడము లేకపోతే ఆ ప్రాపర్టీ వర్త్ వాల్యూ లిటరల్గా ఏంటంటే 15 crores బట్ నేను బ్యాంక్ మేనేజ్మెంట్ని ఏంటంటే సో సమ్ టైప్ ఆఫ్ కరప్షన్ ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఏంటంటే
సో నేను దాని వర్త్ వాల్యూ అనేది 100 crores హైపర్ వాల్యుయేషన్ అనేది చేయించడము ఈ టైప్ ఆఫ్ చేశారు. సో ఫైనల్గా అది ఎన్పి అయిన తర్వాత బ్యాంక్ ఏంటంటే ఇట్ కుడెంట్ ఏబుల్ టు రికవర్, నేను రికవర్ చేసుకోలేకపోయానని చెప్పేసి నా అదర్ ప్రాపర్టీస్ వెళ్ళగలదా, వెళ్ళలేదు. ఓకే, సో కొల్లెటరల్గా ఏదైతే ఇచ్చామో అది మాత్రమే కన్ఫిస్కేట్ చేయగలదు, లిక్విడేట్ చేయగలదు అనమాట అండర్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఆఫ్ 2016. బట్ యాక్చువల్గా ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ఆఫ్ 2018 ఏదైతే ఉందో, ఓకే, అది ఎన్పిఏ ఎంత అయి ఉండాలి, 100 crore అంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ విల్ఫుల్ డిఫాల్టర్స్ అనమాట. ఎన్పిఎస్ టాపిక్ లో మాట్లాడతాం. ఇది ఇంటెన్షనల్ గా వీళ్ళు డిఫాల్ట్ చేయడానికి ట్రై చేస్తారు, అంటే ముందుగానే ఇది డిఫాల్ట్ అయిపోతుందని వాళ్ళకి తెలుసు అనమాట. ఆ విల్ఫుల్ డిఫాల్టర్స్ లో ఇది ఒక కేటగిరీ. లైక్ ఇంకొకటి ఏంటి, మనం ఒక పర్పస్ కోసం లోన్ తీసుకొని వేరే పర్పస్ కి దాన్ని యూజ్ చేయడం, వాళ్ళని కూడా విల్ఫుల్ డిఫాల్టర్స్ అనే పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో వీళ్ళ ఎన్పిఏ కింద అయిపోయింది అండ్ వీళ్ళ మీద అరెస్ట్ వారెంట్ ఉంది అండ్ దే ఫ్లెడ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. అలాంటప్పుడు వాళ్ళు కొల్లెటరల్గా పెట్టిన ప్రాపర్టీయే కాదు, వాళ్ళు ఏ ప్రాపర్టీ అయినా ఇండియాలో ఉంటే దాన్ని కాన్ఫిస్కేట్ చేసే అథారిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. సో దాని కింద కాన్ఫిస్కేట్ చేసే లీగల్ ప్రొసీడింగ్స్ అనేది ఎవరు చూస్తారు, సో జనరల్గా డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ చూడడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీస్ 3 laws అంటే ఎకనామిక్ ఆఫెన్సెస్ ని మొత్తాన్ని కూడా డీల్ చేసేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఎకనామిక్ ఆఫెన్సెస్ అనంటే ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్, ఆర్గనైజేషన్ ఆర్ ఎంటిటీ సో ఎవరి కింద వర్క్ చేస్తుంది, ఆటోమేటిక్గా రెవెన్యూ ఏ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద వర్క్ చేస్తుంది. ఓకే, ఎకనామిక్ ఆఫెన్సెస్ అన్నాను కాబట్టి ఇట్స్ జనరల్లీ డెఫినెట్గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ సీ హియర్, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనకి 2017 జిఎస్టీ రావడం జరిగిందో, సో ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ మెజర్ చేస్తారు కదా. ఓకే, సో అప్పుడు లైక్ ద నేమ్ చేంజ్డ్ కదా. ఓకే, ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కాస్త సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ కింద రీనేమ్ చేంజ్ అయింది కదా, నేమ్ అనేది చేంజ్ అయింది. ఓకే, సో సీ హియర్, సో ఈ సిబిఐసి కింద యాక్చువల్గా డిఫరెంట్ డైరెక్టరేట్స్ ఉండడం జరిగింది అనమాట. ఒకటి డిఆర్ఐ, ఇంకొకటి డిజిఏఆర్. ఇది రీసెంట్గా అనేది ఎస్టాబ్లిష్ అయింది, ఇది అదే క్వశ్చన్ యాక్చువల్గా. అండ్ మోర్ ఓవర్ సో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ డేటా మేనేజ్మెంట్. సో ఈ 3 ఆర్గనైజేషన్స్ మధ్య ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటి అనేది మనకి తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ హియర్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. సో మీకు సింపుల్గా చెప్తాను, సీ హియర్, టెర్రరిజంకి సంబంధించి ఓకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి, లైక్ రా అవ్వచ్చు, ఓకే, లైక్ ఐబీ అవ్వచ్చు. ఇవి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. అంటే ఏంటి, ఏమైనా ఫ్యూచర్లో టెర్రరిస్ట్ అటాక్స్ ఏమైనా జరగబోతున్నాయా అని ముందుగానే వీళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తారు. యామ్ ఐ కరెక్ట్? ఓకే, సో ఇవి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రర్ అటాక్ జరిగిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిపోయింది. ఓకే, దీన్ని ముందుగా ప్రివెంట్ చేయలేకపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లైక్ ఐబీ రా లాంటివి ఏంటంటే ప్రెడిక్ట్ చేయలేకపోయే, ప్రివెంట్ చేయలేకపోయాయి. వన్స్ టెర్రర్ అటాక్ జరిగిపోయింది, టెర్రర్ అటాక్ జరిగిపోయిన తర్వాత ఎలా చేశారు ఏంటి అనేది ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తుంది టెర్రరిజం. ఓకే, అంటే అది జరగకుండా సమ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ జరగకుండా ప్రివెంట్ చేస్తూ సమ్ డేటాను బట్టి, ఓకే, సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ బట్టి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చేస్తాయి చూసారా, అవి రా ఐబీ టెర్రరిజంకి సంబంధించి. నేను ఐ విల్ డ్రా సినారియో టు దీస్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. వన్స్ జరిగిపోయింది అనుకోండి, ప్రివెంట్ చేయలేకపోయారు అనుకోండి, ఏళ్ళు జరిగింది, ఎందుకు జరిగింది, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పేసి ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇది ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్, సేమ్ థింగ్. సో సీ హియర్, సో ఈ డిజిఏఆర్ఎంకి అండ్ మోర్ ఓవర్ డిఆర్ఐకి డిఫరెన్సెస్ చూద్దాం. సీ హియర్, సో ఈ డిఆర్ఐ ఏదైతే ఉందో, ఓకే, ఇది రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఇదేంటి, యాంటీ స్మగ్లింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా. ఇది అంటే పర్టికులర్ స్మగ్లింగ్ యాక్టివిటీస్, ఇల్లిసిట్ ట్రాఫిక్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఆ ఇల్లిసిట్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఇల్లిసిట్ యాక్టివిటీస్ జరగకుండా ఉండడానికి, స్మగ్లింగ్ యాక్టివిటీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, యాక్టివిటీస్ జరగకుండా ఉండటానికి ఆ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఆ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేబీ ఫ్రమ్ ఇంటర్నల్ రిసోర్సెస్ ఆర్ మేబీ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ రిసోర్సెస్. ఓకే, అక్కడ డేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, సమ్ డేటాని బట్టి కూడా దాన్ని డీకోడ్ చేసి దాన్ని అర్థం చేసుకోవడం ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ యొక్క మేజర్ మేబీ ఎఫిషియన్సీ అని చెప్పొచ్చు. యామ్ ఐ కరెక్ట్? ఓకే, సో ఆ ఎక్స్టర్నల్ సోర్సెస్ బట్టి, ఇంటర్నల్ సోర్సెస్ బట్టి, వాళ్ళకున్న ఇన్పుట్స్ బట్టి ఏదైనా జరగబోతుందని ముందుగా వాళ్ళు చెక్ చేసుకోగలగాలన్నమాట. అలాగా కస్టమ్స్కి సంబంధించి యాక్చువల్గా చేసేది ఎవరు అంటే డిజిఏఆర్ఎం అనమాట. సో సి డైరెక్టర్ జనరల్ ఆఫ్ అనలిటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఇది ఏం చేస్తుంది, ఆ డేటా, బిగ్ డేటా అనలిటిక్స్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఏం జరగబోతుంది ఏంటి అక్కడ, ఆ పర్టికులర్ లైక్ యాక్టివిటీస్ బట్టి, ఆ డేటా ట్రాన్స్ఫర్స్ బట్టి ఏంటంటే ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ రిసోర్సెస్ దగ్గర నుంచి వీళ్ళు జనరల్గా ఇది పసిగట్టగలగాలన్నమాట, ఏం జరగబోతుంది ఏంటి. ఓకే, సమ్ ఇల్లిసిట్ ట్రేడ్ ఏదో జరగబోతుంది ఆ పర్టికులర్ బార్డర్ ఏరియాలో, ఓకే, లేకపోతే ఆ పర్టికులర్ ఎయిర్పోర్ట్లో ఈ రకంగా జరుగుతుంది అనేది ఆ డేటాని బట్టి వీళ్ళు ముందుగా ఏంటంటే దే హ్యావ్ టు ప్రెడిక్ట్ ఇట్. ఓకే, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆ ఇల్లిసిట్ ట్రేడ్ని, ఆ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట ఇది. ఓకే, డిజిఏఆర్ఎం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ అనలిటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఇది ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అనేది ఇస్తుంది.
ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో పర్టికులర్ టైంకి సమ్ పర్టికులర్ ఏజెన్సీ దే ఆర్ డూయింగ్ సమ్ ఇల్లిసిట్ ట్రేడ్ అని చెప్పేసి ఆ కస్టమ్స్ వాళ్ళకి ఏంటంటే ఓకే, సో అందుకే ఇట్ వర్క్స్ అండర్ సిబిఐసి. ఓకే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అనమాట. వీళ్ళకి యాక్చువల్గా ఏంటంటే ఆ ఇన్పుట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దట్ దే కెన్ ఏబుల్ టు టేక్ ఎనీ యాక్షన్ అగేన్స్ట్ ఇట్ అనమాట. ఓకే, అండ్ దట్స్ వై ఇట్స్ హెల్ప్స్ ఇన్ ఫార్ములేటింగ్ పాలసీస్ అండ్ నాబింగ్ ఎవిడెన్సెస్. సో ఏమైనా ఎవిడెన్సెస్ ఎలా దాన్ని ఆ ఎవిడెన్సెస్ ఏంటి, ఎలా పట్టుకోవాలి వాళ్ళని, ఓకే ఏ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పాలసీస్ ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఓకే దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఆ పాలసీస్లో కూడా ఆ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ అనేది గవర్నమెంట్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్గా ఇట్స్ అన్ ఇంటెలిజెన్స్ అనమాట, ఇంటెలిజెన్స్ ఏరియా ఆఫ్ సిబిఐసి అనమాట. ఓకే, ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి ఏం జరగబోతుంది, ఎలా ఆపాలి అనేది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని చెప్తాను. అందుకే సో ఐ కెన్ రిలేట్ ఇట్ టు ఐబీ అండ్ మోర్ ఓవర్ రా అనమాట. ఓకే, అదేంటి జనరల్గా టెర్రరిజంకి సంబంధించి కదా, ఇది కస్టమ్స్కి సంబంధించింది అనమాట. ఓకే, సో జరిగిపోయింది, ఇల్లిసిట్ ట్రేడ్ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ జరిగాయి. ఓకే, సో డ్రగ్ ట్రాఫికింగ్ ఇల్లిసిట్ యాక్టివిటీస్ జరిగిపోయింది అనుకోండి. ఓకే, దొరికిపోయారు, వీళ్ళు జరగకుండా ఉండటానికి ప్రివెంట్ చేయగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్ జరిగిపోతుంది, ఆ జరిగిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే పెహల్గామ్ అటాక్ జరిగిందో, ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎలాగైతే ఆ ఇన్వెస్టిగేషన్ క్యారీ ఆన్ చేస్తుందో, ఓకే సో దాని కింద దిస్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వీళ్ళంటే దే విల్ క్యారీ అవుట్ ద యాక్షన్స్ అనమాట. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ ఎపెక్స్ యాంటీ స్మగ్లింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, ఏవైనా కస్టమ్స్ పే చేయకుండా ఏంటంటే ఇల్లిసిట్ గా ఇండియాలోకి ఏదైనా గూడ్స్ అనేది తీసుకొస్తున్నారా, సమ్ అదర్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ ట్రాఫికింగ్. ఓకే, సో అలాంటివి ఏమైనా జరిగితే పట్టుకుంటే they will investigate అనమాట. ఓకే, ఇట్ ఎన్ష్యూర్స్ కంప్లైంట్స్ విత్ కస్టమ్ డ్యూటీ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఓకే దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా దే వర్క్స్ అండర్ ఓకే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. దీనికి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. ఇది ఇంటెలిజెన్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెంట్ చేయలేకపోతే, జరిగిపోతే, దాన్ని జరిగిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ క్యారీ ఆన్ చేసేది డిఆర్ఐ అనమాట. దెన్ వాట్ ఈస్ మెన్ బై డైరెక్టర్ జనరల్ సిస్టమ్స్ అండ్ మోర్ ఓవర్ డేటా మేనేజ్మెంట్. సో ఇదేంటి యాక్చువల్గా వర్డింగ్స్లోనే మీరు యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, డైరెక్టరేట్ జనరల్ సిస్టమ్స్ అండ్ డేటా మేనేజ్మెంట్. సో ఇది ఏం చేస్తుంది స్పెసిఫిక్గా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డేటా సెక్యూరిటీ, ఈ కస్టమ్ క్లియరెన్సెస్ నామ్స్ కదా. సో ఈ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఈ డేటా సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేసేదన్నమాట ఈ పర్టికులర్ ఎంటిటీ. ఓకే, సో సీ హియర్ ఇట్ హెల్ప్స్ ఇన్ డిజైనింగ్, ఓకే ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఫర్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ఆపరేషన్స్ అనమాట. ఓకే, సో ఏంటంటే ఇట్స్ టిపికల్లీ టాక్స్ అబౌట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఓకే, కస్టమ్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వెల్ డిజైన్డ్గా ఉందా, ఆటోమేటెడ్గా ఉందా, వెల్ సెక్యూర్డ్గా ఉందా. ఓకే, సో ఆపరేషన్స్ క్యారీ ఆన్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది చెక్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ వీళ్ళదనమాట. ఓకే, సో ఇట్ ఎన్ష్యూర్స్ డేటా సెక్యూరిటీ, డేటా సెక్యూర్గా ఉందా లేదా. ఓకే, సో ఏమైనా సైబర్ థ్రెట్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే మన ఇన్ఫర్మేషన్ ఎవరైనా లైక్ కాపీ చేస్తున్నారా, ఓకే లేకపోతే ఎవరైనా లైక్ థెఫ్ట్ చేస్తున్నారా, ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేది కూడా వీళ్ళు చూడడం జరుగుతుంది. ఐ థింక్ సో సిబిఐసి కింద ఉన్న 3 డిపార్ట్మెంట్స్ క్లాసిఫికేషన్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇది ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అనేది ఇస్తుంది. ఒకవేళ ఏవైనా జరిగితే ఏంటంటే ది విల్ ఇన్వెస్టిగేట్. అండ్ ఫైనల్గా ఇది ఏంటంటే ఆ కస్టమ్ క్లియరెన్సెస్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది వెల్ సెక్యూర్డ్గా ఉందా లేదా, ఆటోమేటెడ్గా ఉందా, అడ్వాన్స్డ్గా ఉందా లేదా. రైట్ నో సిచ్యువేషన్స్ మారుతున్న కొద్దీ దానికి తగ్గట్టుగా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, ఓకే వెల్ సెక్యూర్డ్ ఎక్విప్మెంట్, ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్ అనేది వస్తుందా లేదా అని చూసుకునేది వీలనమాట. ఓకే, సో ఇదంతా సిబిఐసి కాబట్టి సో ఆల్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఓకే, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కాబట్టి. ఓకే, సో నౌ move on to the question. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. with reference to the government of India consider the following. First one, director of enforcement. Okay, organization. Enforcement of the Fugitive Economic Offenders Act of 2018. yes, Fugitive Economic Offenders Act of 2018 ఏం చెప్తుంది. సో ఎవరైతే ఎన్పిఏ వర్త్ వాల్యూ 100 crores అయ్యుండి, ఓకే సో వాళ్ళ మీద ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ అయ్యుండి వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోతే వాళ్ళది ఇండియాలో ఏ ప్రాపర్టీ ఉన్నది దాన్ని కన్ఫిస్కేట్ చేసే అథారిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది అని చెప్పేసి స్పెసిఫిక్గా ప్రొవిజన్ అనేది మాట్లాడడం. అండ్ దే విల్ ఈవెన్ వీళ్ళు ఆల్రెడీ ఏ నోటీసెస్ ఇస్తారు ఇవన్నీ కూడా జనరల్గా ఇది రెగ్యులర్ క్లాసెస్లో మినిమం మాట్లాడతాం. విల్ఫుల్ డిఫాల్టర్స్ కేటగిరీలో ఇది ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటారు. దట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. ఓకే, సో అయితే ఇట్ వర్క్స్ అండర్, ఓకే ఇది మీకు కామన్ సెన్స్ యూజ్ చేయాలి. సో జనరల్గా ఇది ఎకనామిక్ ఆఫెన్సెస్ చూస్తుంది కాబట్టి సో జనరల్ ఇట్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ఇట్ వర్క్స్ అండర్ ఇంటర్నల్ సెక్యూరిటీ అని చెప్పేసి అన్నారు కాబట్టి అది రాంగ్ అవుతుంది అనమాట. బికాస్ ఇట్ డస్ నాట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వేరస్ ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో అది ఫస్ట్ వన్.
సెకండ్ వన్ చూద్దాం. సో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. సో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏంటి? ఎన్ఫోర్సెస్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962. ఎస్, ఓకే. సో కస్టమ్స్ గురించే కదా మనం మాట్లాడుతున్నాం. సో కస్టమ్స్ యాక్ట్ ఆఫ్ 1962ని యాక్చువల్గా ఇది ఎన్ఫోర్స్ చేస్తుందా? ఎస్. ఇట్ వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. ఎస్, ఓకే. అండ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ డేటా మేనేజ్మెంట్. సో క్యారింగ్ అవుట్ బిగ్ డేటా అనలిటిక్స్ అండ్ అసిస్ట్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఫర్ బెటర్ పాలసీ అండ్ నాబింగ్ ఎవిడెన్స్. ఇది ఎవరు చేస్తారు? దిస్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఇది ఇచ్చారు కానీ దాని ఫంక్షన్ ఇది ఇస్తున్నారు అనమాట. అందుకే నేను ఆ టూ ఎంటిటీస్ మధ్య డిఫరెన్సెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అఫ్ కోర్స్ ఇట్ వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, బట్ యాక్చువల్గా ఇది చేయదు. ఓకే, సో డీజీఏఆర్ఎం యాక్చువల్గా ఫంక్షన్ అనేది క్యారీ ఆన్ చేస్తుంది. సో దట్స్ వై థర్డ్ ఆప్షన్ వాజ్ రాంగ్ అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఆప్షన్ వాజ్ ఆల్సో రాంగ్, ఓన్లీ 2. సో కాబట్టి ఇన్ హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ రోస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కరెక్ట్లీ మ్యాచ్డ్ అయితే ఓన్లీ సెకండ్ ఆప్షన్ కాబట్టి ఓన్లీ 1, ఏ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఒకటే రైట్ కాబట్టి ఓన్లీ 1 ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దిస్ క్వశ్చన్ ఆల్సో రిగార్డింగ్ ఫైనాన్షియల్ మార్కెట్స్. అయితే ఇక్కడ ఐ వాంట్ టు స్పెసిఫై సంథింగ్. ఈ మధ్య ట్రెండ్ చూస్తే ఫినాన్షియల్ మార్కెట్స్ మీద ద క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ సమ్వాట్ డీప్. లైక్ లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఎక్స్టర్నల్ సెక్టర్లో కొంత డెప్త్ వెళ్ళేవాడు అనమాట. సో ఆ డెప్త్ అనేది ఆల్మోస్ట్ ఆల్రెడీ స్టూడెంట్స్ నేర్చేసుకోగలుగుతున్నారని చెప్పేసి, సో ఫినాన్షియల్ మార్కెట్స్లో స్పెసిఫిక్ ఏంటంటే డెప్త్ అడుగుతున్నారు. ఐ థింక్ సో లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ దే ఆస్క్డ్ ద క్వశ్చన్ రిగార్డింగ్ బీటా. ఎస్, సో ఆల్ఫా, బీటా. సో తర్వాత జనరల్ కన్వెన్షనల్ క్లాసెస్లో ఉండేవి కాదు. సో తర్వాత ఈవెన్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసాం కొంచెం డెప్త్. సో యు ఆర్ ఆల్రెడీ లెర్నింగ్ దోస్ థింగ్స్. సో లైక్ ఇంకా అదర్ థింగ్స్ని కూడా చాలా ఎక్కువగా స్పెసిఫిక్గా మార్కెట్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువగా అడిగారు. డేటా లైక్ కరెంట్ అఫైర్స్, మార్కెట్ ఓరియంటేషన్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా అడిగారు. ఐ థింక్ సో గ్రూప్ 1 పేపర్ అనుకుంటా. ఓకే, సో వాళ్ళు కూడా మొన్న రీసెంట్గా జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 1 పేపర్ కూడా ఫినాన్షియల్ మార్కెట్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ డేటాని అడిగారు వాళ్ళు కూడా. ఓకే, సో ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఓకే, సో అది కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసి ఉంటాను ఆ క్వశ్చన్. ఓకే, సో కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా mandates all the listed companies in India to submit a business responsibility and sustainability report. Okay, so the question is regarding business responsibility and sustainability report. Okay, and India company submitting a BRSR makes disclosures in the report that are largely non-financial in nature. Okay, so business responsibility and sustainability report. ఏంటి బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్ట్? సో జనరల్గా ఇట్ ఎవాల్యుయేట్స్ ద ఈఎస్జీ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కంపెనీస్. ఓకే, సో ఈఎస్జీ పెర్ఫార్మెన్స్ అంటే ఈ అంటే ఎన్విరాన్మెంట్, ఎస్ అంటే సోషల్, జీ అంటే గవర్నెన్స్. సో వాట్ ఈస్ మైండ్ విత్ దిస్ గవర్నెన్స్? కార్పొరేట్ ఎంటిటీలో గవర్నెన్స్ ఏంటి? సో అదే కదా మనం ఆల్రెడీ చూసాం, కార్పొరేట్ గవర్నెన్స్ అని చెప్తాం. జనరల్గా మీరు గవర్నెన్స్ క్లాసెస్లో నేర్చుకుంటారు కదా. ఓకే, సో జనరల్గా ఒక కంపెనీలో ఆర్ కార్పొరేట్స్లో వర్క్ చేసేవాళ్ళు, ఓకే, ఎవ్రీ మెంబర్స్ మేబీ రా మెటీరియల్ సప్లయర్స్ దగ్గర నుండి, అందులో వర్క్ చేసే దగ్గర నుంచి, ఓకే, ఫైనాన్సెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, తర్వాత సప్లయర్స్, సప్లై చైన్స్, రీటైలర్స్, హోల్సేలర్స్, ఎవ్రీథింగ్. సో వాళ్ళందరూ వాళ్ళ మధ్య రిలేషన్స్ అనేది ఎలా ఉండాలి, వాళ్ళ మధ్య రైట్స్ ఏ విధంగా ఉండాలి, ఎవ్రీథింగ్ దాని గురించి మాట్లాడితే జనరల్గా కార్పొరేట్ governance అనమాట. ఓకే, సో ద గవర్నెన్స్ ఆస్పెక్ట్స్, ఓకే, how they are contributing to the environment conservation, how they are contributing to the social justice, okay, how they are contributing to the corporate governance. ఈ aspects లో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఒక పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అనమాట. ఓకే, ఈ రిపోర్ట్ అనేది. సో బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబుల్ రిపోర్ట్ అనేది స్పెసిఫిక్ గా టు ఎన్ష్యూర్ responsible business. The business should be very responsible in nature. Okay, responsible business and to promote sustainable development. Okay, సో ప్రతి కంపెనీ కూడా సో ఈ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, ఈ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్ట్, ఈ రిపోర్ట్ దేని మీద సబ్మిట్ చేస్తారు? ఓకే, దిస్ రిపోర్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ ఆన్ ఈఎస్జీ అనమాట. ఈఎస్జీ అంటే ఎన్విరాన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్. ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ కోసం ఆ పర్టికులర్ కంపెనీ ఏ టైప్ ఆఫ్ యాక్చువల్ ఎఫర్ట్స్ అనేది పెట్టింది, ఆర్ దే జెన్యూర్ ఆర్ నాట్. ఓకే, సోషల్ జస్టిస్, సోషల్ ఈక్విటీకి సంబంధించి సో ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేస్తుంది, మేబీ ఎడ్యుకేషన్కి సంబంధించి, పోవర్టీ ఎలిమినేషన్కి సంబంధించి, ఓకే, ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయడానికి, హెల్త్కి సంబంధించి ఏమైనా చేసిందా, ఓకే, హౌ దే ఆర్ డూయింగ్. లైక్ మనం సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీస్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్
ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ జనరల్గా ఏంటంటే ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ ఎన్జిఓస్కి అమౌంట్స్ ఇచ్చి సోషల్ ఈక్విటీ కోసం చేస్తారు కదా, సో ఇట్ ఆల్సో కమ్స్ అండర్ దిస్ అనమాట కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ గవర్నెన్స్, అందులో వర్క్ చేసే వాళ్ళు ఎవ్రీ పర్సన్ దే ఆర్ హ్యావింగ్ ద ఈక్వల్ ఫ్రీడమ్, ఈక్వల్ రైట్స్ అండ్ వాళ్ళకి ఈక్వల్ పేజెస్ వస్తున్నాయి, ఎవ్రీథింగ్ చూస్తుంది అనమాట ద గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ అనమాట. ఓకే, అయితే ఈ రిపోర్ట్ ఎవ్రీ కంపెనీ హ్యాస్ టు రిపోర్ట్. ఎవ్రీ కంపెనీ, ఇది ఎవరు పెట్టిన నామ్? కంపెనీ అంటున్నాను కాబట్టి సెబీ పెట్టిన నామ్. ఓకే, సో సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ అండ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, ఆల్ ద లిస్టెడ్ కంపెనీస్, సెబీలో అన్ని లిస్ట్ అవ్వవు కదా, సో ఏవైతే లిస్ట్ అయిన కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అందరూ సో ఈ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ద పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. సో ఇది దీనికి సంబంధించింది కాబట్టి ఈ రిపోర్ట్ అనేది ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కదా ప్రొవైడ్ చేస్తుంది, బికాస్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ ఎఫర్ట్స్ పుట్ బై ద పర్టికులర్ కంపెనీ. అది సోషల్ ఆస్పెక్ట్స్లో ఏ టైప్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టింది, లేకపోతే గవర్నెన్స్ ఆస్పెక్ట్లో ఏ టైప్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టింది, వాళ్ళ వర్కర్స్ని రైట్స్ని ఎన్ష్యూర్ చేయడానికి, వాళ్ళకి మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ప్రొవైడ్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడుతుంది, అది కదా చూపిస్తుంది. సో దిస్ రిపోర్ట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, రైట్? సో సీ హియర్, సో ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యాండేట్స్ ఆల్ ద లిస్టెడ్ కంపెనీస్. అసలు లిస్టెడ్ కంపెనీస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు మ్యాండేట్ చేస్తుంది? సెబీ కదా మాట్లాడుతుంది, బికాస్ సెబీ ఓకే ఇది కదా ఫైనాన్షియల్ మార్కెట్స్ని రెగ్యులేట్ చేస్తుంది. సో సీ హియర్, సో ద Reserve Bank of India mandates all the listed companies in India to submit a business responsibility and sustainability report. No, ఇది RBI కాదు, యాక్చువల్గా ఇది సెబీ అనమాట. అండ్ ఇది 2021లో మ్యాండేట్ చేసింది. ఓకే, అండ్ ఇది 2022-23 నుంచి ఇంప్లిమెంట్లోకి రావటం జరిగింది. సో ఫ్రమ్ ద ఇయర్ 2022-23 ఆల్ ద లిస్టెడ్ కంపెనీస్ ఓకే మేబీ ఇన్ BSE ఆర్ NSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏవైతే లిస్ట్ అయ్యి ఉన్నాయో సో అవన్నీ కూడా సో ఈ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ ద మ్యాండేషన్ అండర్ SEBI అనమాట, నాట్ అండర్ RBI. ఇన్ ఇండియా ఈ కంపెనీ సబ్మిటింగ్ BRSR మేక్స్ డిస్క్లోజర్స్ ఇన్ ద రిపోర్ట్ దట్ ఆర్ లార్జ్లీ నాన్ ఫైనాన్షియల్ ఇన్ నేచర్. ఎస్, ఇది ఫైనాన్షియల్ రిపోర్ట్ కాదు, నాన్ ఫైనాన్షియల్ రిపోర్ట్, బికాస్ ఇట్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ESG పెర్ఫార్మెన్స్ అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వాజ్ రాంగ్, సెకండ్ ఆప్షన్ వాజ్ రైట్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ కరెక్ట్? 2 ఓన్లీ. ఎస్, ఓకే. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ లిటిల్ బిట్ డెప్త్ వెళ్తున్నాయి ఈ మధ్య. ఓకే, సో లైక్ లాస్ట్ ఇయర్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్ బీటా అన్న క్వశ్చన్ అనేది అడగడం జరిగింది, విచ్ వాజ్ సమ్వాట్ డెప్త్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ మార్కెట్స్. ఒకప్పుడు లాస్ట్ 2-3 years బ్యాక్ ఈ ఆల్ఫా బీటా సో దీ టైప్ ఆఫ్ టాపిక్స్ అనేది డీటెయిల్డ్గా డిస్కస్ చేసే వాళ్ళం కాదు. ఓకే, సో వాళ్ళ క్వశ్చన్స్ డెప్త్ వెళ్తున్న కొద్దీ ఆల్ టైప్స్ దోస్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆర్ ఆల్సో జనరల్గా మనం కవర్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. అండ్ మోర్ ఓవర్ మీరు మొన్న Group 1 ఎగ్జామినేషన్ రాసి ఉంటుంటే ఓకే, సో అందులో కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ RBI ఏం పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో జనరల్గా CRR చదువుతాం అండ్ ఇంక్రిమెంటల్ CRR టాపిక్స్ కరెంట్ అఫైర్ దాని మీద Group 1లో క్వశ్చన్ అడిగారు. ఓకే, అండ్ ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్ విచ్ ఆర్ కండక్టెడ్ బై RBI అది Group 1 క్వశ్చన్లు అడిగారు. అంటే సో లార్జ్లీ ద క్వశ్చన్స్ ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్ బికేమ్ ద వెరీ వెరీ కీ కాంపోనెంట్ అయిపోయింది అనమాట. అంటే అది ఈ ఇయర్ కాదు, సో లాస్ట్ 2 years 3 yearsలో ఏవైతే టాపిక్స్ వస్తున్నాయో అవన్నీ లైక్ మీకు ఇందులో నేను కొన్ని టాపిక్స్ ఫైనాన్షియల్ మార్కెట్స్ కరెంట్ అఫైర్స్ చెప్తాను. లిటరలీ దోస్ ఆర్ ద స్పెసిఫిక్ ఆర్టికల్స్ ఫ్రమ్ బిజినెస్ స్టాండర్డ్స్ ఓకే ఇండియా టుడే నుంచి. సో ఆ పర్టికులర్ ఆర్టికల్స్ నుంచి వచ్చిన హెడ్లైన్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ కింద ఇచ్చాడు, బట్ నాట్ దిస్ ఇయర్స్ అనమాట, 2-3 years బ్యాక్. సో న్యూస్ పేపర్ రీడింగ్ షుడ్ బి అ వెరీ కీ కాంపోనెంట్. ఇప్పుడు లాస్ట్ 2 years 3 years కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతున్నారు. ఓకే, సో డోంట్ స్కిప్ న్యూస్ పేపర్ రీడింగ్. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ question. Consider the following statements. So statement 1, in India income from elite agricultural activities like poultry farming and wool raiding in rural areas is exempted from any tax. ఓకే, టాక్సేషన్లో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి. ఓకే, సర్టెన్ పర్టికులర్ యాక్టివిటీస్ ఇచ్చి అది ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తుందా లేదా. ఓకే, మీరు లాస్ట్ 2-3 years బ్యాక్ క్వశ్చన్స్ చూస్తే ఒక పర్టికులర్ యాక్టివిటీ అది ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తుందా, ట్యాక్స్ బ్రాకెట్లోకి రావట్లేదా అని చెప్పి స్పెసిఫిక్గా అడుగుతున్నాడు అనమాట. సో ఈ ట్రెండ్ని మనం చూసుకోగలగాలి ఖచ్చితంగా. ఓకే, సో జనరల్లీ ఇఫ్ యూ నో అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ 1961, అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1961 ఓకే, సో జనరల్గా అగ్రికల్చరల్ ఇన్కమ్ నాట్ ట్యాక్స్డ్. అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది జనరల్గా దాని మీద ట్యాక్సేషన్ ఓకే ట్యాక్స్ అనేది వెయ్యరు అనమాట. సో జనరల్గా అందుకే కదా మీరు చూస్తే ఏంటంటే చాలా వరకు పెద్ద పెద్ద బిగ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, లేకపోతే బిగ్ సెలబ్రిటీస్ అవ్వచ్చు. ఓకే, వాళ్ళ యొక్క పెద్ద ల్యాండ్ ఫార్మ్స్ మీకు చూపిస్తూ ఉంటారు, యూట్యూబ్లో మీరు ఈ మధ్య చూస్తూ ఉంటారు. వై దే ఓన్ దోస్ బిగ్ ల్యాండ్ ఫార్మ్స్? ఎందుకంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్కి హీఈస్ ఎర్నింగ్ బిజినెస్ సమ్ ఏదైనా, ఓకే, హీఈస్ ఎర్నింగ్, తను ఏంటంటే ఒక 10 lakh ఇన్కమ్ వస్తుంది. అగ్రికల్చర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakh వస్తుంది అనుకోండి. తను ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తారు కదా, టోటల్గా 12 lakh. ఓకే, సో జనరల్గా ఏంటి, అప్పుడు తిని ఏం చేస్తారంటే ఈ 10 lakh ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చేసినప్పుడు వాట్ హీ విల్ డూ, నాకు 4 lakhs అనేది నా బిజినెస్ నుంచి వస్తుంది, ఓకే, రిమైనింగ్ 8 lakhs అగ్రికల్చర్ నుంచి వస్తుందని చూపిస్తాడు అనమాట. సో దానివల్ల ఈ 4 lakh మీద మాత్రమే ట్యాక్స్ పడుతుంది. ఓకే, లేకపోతే ఒక్కొక్కసారి ట్యాక్స్ బ్రాకెట్లో రాకుండా కూడా చూపిస్తాడు. బిజినెస్ కాబట్టి నాకు లాస్ వచ్చింది, 2 lakhs వచ్చింది, రిమైనింగ్ 10 lakhs నాకు అగ్రికల్చరల్ ఇన్కమ్ వచ్చింది, సో దట్స్ వై గాట్ 12 lakhs అని చెప్తాడు. ఈవెన్ ద హ్యూజ్ ఇన్కమ్ వచ్చిన అగ్రికల్చరల్ ఇన్కమ్ ఈజ్ నాట్ ట్యాక్స్డ్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1961. సో జనరల్గా చాలా వరకు ఈ బిగ్ సెలబ్రిటీస్లో బిగ్ ఎంటర్ప్రినర్స్ వీళ్ళకి ఏంటంటే హ్యూజ్ ల్యాండ్ ఫార్మ్స్ వీళ్ళు ఎక్వైర్ చేసుకుంటారు అండ్ అందులో వచ్చిన ఇన్కమ్లో ఎటువంటి ట్యాక్స్ ఉండదు. వీళ్ళు డైవర్షన్స్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఇట్స్ ఏ లూప్ హోల్ అనమాట. అందుకే జనరల్ గా మనం ఈవెన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ షుడ్ బి ట్యాక్స్డ్ అంటాం అండ్ దట్ పర్టికులర్ ట్యాక్స్ షుడ్ బి ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అని చెప్తాం. ఎందుకంటే ఒక సర్టెన్ స్టేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తే నీకు ట్యాక్స్ పడదు. ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది, 4 lakhs 5 lakhs. సో ఆ విధంగా కదా ట్యాక్స్ వేస్తావు. అలాగే అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ఒక సర్టెన్ స్మాల్ ఫార్మర్స్ మార్జినల్ ఫార్మర్స్ ఎఫెక్ట్ అవ్వకుండడానికి సర్టెన్ రేంజ్ పెట్టండి. అక్కడ వరకు అగ్రికల్చరల్ ఇన్కమ్ షుడ్ నాట్ బి ట్యాక్స్డ్. ఆ తర్వాత నుంచి అగ్రికల్చరల్ ఇన్కమ్ షుడ్ ఆల్సో బి ట్యాక్స్డ్. వై బిగ్ ఫార్మర్ షుడ్ బి లెఫ్ట్ అవుట్. అండ్ ఈ ప్రొవిజన్ మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. ఈ విషయం తెలియాలి. అగ్రికల్చరల్ ఇన్కమ్ విల్ నాట్ బి ట్యాక్స్డ్ అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1961 అండ్ దీని మీద జనరల్గా మెయిన్స్ అనాలిసిస్ కూడా మనం చేస్తాం. అయితే క్వశ్చన్ చూడండి, అగ్రికల్చరల్ ఇన్కమ్ ఈజ్ నాట్ ట్యాక్స్డ్ అని అందరికీ తెలుసు. అయితే అలైడ్ యాక్టివిటీస్ ఆఫ్ అగ్రికల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ట్రీ ఫార్మింగ్ అవ్వచ్చు, లేకపోతే సమ్ ఫిషరీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీనికి అలైడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో దాని నుంచి వచ్చిన ఇన్కమ్ ట్యాక్సేషన్లోకి వస్తుందా రాదా? ఓకే, సో it will be taxed, that particular income ante allied activities of agriculture, okay, the income from the allied activities of agriculture, that particular income will be taxed according to income tax of 1961. adi matram evade avadu, adi matram exemption ledanamata. That particular provision meeku teliyali. So see here, in India income from allied agricultural activities like poultry farming or wool rearing in rural areas is exempted from any tax ledu. ఓకే, అగ్రికల్చరల్ అలైడ్ యాక్టివిటీస్ కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ లేదు అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1961. ఓన్లీ అగ్రికల్చరల్ ఇన్కమ్ మాత్రమే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అనమాట. ఈ ప్రొవిజన్ గుర్తుపెట్టుకోవాలి. అగ్రికల్చర్ గురించి తెలుసు, బట్ అగ్రికల్చరల్ అలైడ్ యాక్టివిటీస్ టాక్సేషన్ బ్రాకెట్ లో ఉంటాయని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, and next one, in India rural agricultural land is not considered as a capital asset under the provisions of the income tax act of 1961. yes, okay, so take this opportunity to learn this statement. So general ga rural agricultural lands ఏవైతే ఉంటాయో ఆ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అనేవి సో జనరల్ గా ట్యాక్స్ క్యాపిటల్ అసెట్ లోకి రాదు. అంటే వాటిని సేల్ చేసినా బై చేసిన ఏంటంటే యూ నీడ్ నాట్ టు పే ఎనీ క్యాపిటల్, దాని మీద ఎటువంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు దిస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1961. ఓకే, సో జనరల్ గా అగ్రికల్చరల్ ఎగ్జంప్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, రూరల్ అగ్రికల్చరల్ అండ్ అగ్రికల్చరల్ కాంపోనెంట్ కింద వాళ్ళు కన్సిడర్ చేసి అందుకని వాటి మీద టాక్సేషన్స్ అనేవి అప్లై చేయరు అనమాట. ప్రొవిజన్స్ ని అప్లై చేయకపోవడం అనేది ఉంటుంది. ఓకే, సో ఎస్, ఓకే, సో ఫిఫ్త్ క్వశ్చన్ కి ఫస్ట్ స్టేట్మెంట్ వాజ్ నాట్ కరెక్ట్ బట్ వేరే సెకండ్ స్టేట్మెంట్ వాజ్ కరెక్ట్. సో స్ట్రైట్ ఫార్వర్డ్ గా డి ఆప్షన్, స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 is correct. Okay, yes, so next move on to the sixth question.